చూస్తే అదేమో అర్థం ఉంది. నువ్వు కూడా కొట్టేవాడు అయితే కదా. నేను కూడా కొట్టేవాడు కదరా, ఎవడన్నా చెప్పేవాడు. ఏందన్నా మామకి వచ్చి చెప్తావా ఇవన్నీ? ఇప్పుడు నువ్వే అడిగింది వచ్చే. నేను అడిగినానంటే ఏరా అంత బాధపడితే ఏదో ఇదైతాను అని నేను చెప్పినాను. మళ్ళా నువ్వు అది చూస్తాను ఇది చూస్తాను పని చూసుకోపరా. బాబా ఒకటే కష్టపడుతుంది. ఏం రా ఇవన్నీ అన్ని ఉన్నదే ఉన్నే పో. అయితే ఉన్నాయి నేను చెప్తా గానీ ఆ బాబు నాకు చెప్తా గానీ పో పని చూసుకోపో. ఏదన్నా పో. మామ నా బాధ చెప్తా, నా బాధ కూడా అర్థం చేసుకోరా. ఇప్పుడు ఇవన్నీ సహజమే పో. ఆ పాప ఏదో బాగా కష్టపడుతుంది. అయితే నా దగ్గర ఏడుస్తుంటే ఇది చేసినాను. పో చెప్తా పో. ఏమన్నా ఏం మనవరా మళ్ళీ వచ్చా స్వామి నువ్వు? నాకు మంచి ఫోన్ ఇచ్చినా ఉన్నా. ఏమైంది మనవరా? కాదున్నా, నాకు ఫోన్ పే ఫోన్ ఇమ్మంటే రాత్రిలో కరెక్ట్ 12 గంటలకి ఎవరు అమ్మాయి బ్యూటిఫుల్ మెసేజ్ పెడతాందన్నా. ఏంటండి మళ్ళీ చెప్పు. బ్యూటిఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఎన్ని గంటలకు పడుకుంటా మనవరా నువ్వు? 9 గంటలకు పడుకుంటా. ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటా. కరెక్ట్ 12 గంటలకి అన్నా బ్యూటిఫుల్ అని వస్తుంది. స్వామి నమస్కారం స్వామి. అది బ్యూటిఫుల్ కాదు స్వామి, అది బ్యాటరీ ఫుల్ స్వామి. అది యాడ దొరికినావు స్వామి నాకు నువ్వు? అది తెలుక మా అమ్మ నన్ను కొట్టింది తెలుసా? మీ అమ్మ కొడతాడు, నువ్వు ఇట్లుంటే మీ అమ్మ కొడతాడు, పెళ్ళమ్మ కొడతాడు, ఎవరైనా కొడతారు స్వామి. చూసుకో స్వామి ఫస్ట్ నువ్వు. బ్యూటిఫుల్ కి బ్యాటరీ ఫుల్ కి చాలా తేడా ఉంటది. అవునా, నాకు రాదు, చదువుకోలేదన్నా. దానికనే చదువుకోమని చెప్పేది. చదువుకుంటే ఇట్లా సమస్యలు ఉండవు. అవునా, కనీసం ఏబిసిలు చదువుకొని నీ చదువు నువ్వు చదివితే రేపు పొద్దున ఎప్పటికైనా ఇట్లా సమస్యలు రాకుండా ఉంటుంది. చూడు చదువుకో. కాదు రాత్రిపూట కన్నా పోయి చదువుకోపో. ఏదో 12 గంటలకు కరెక్ట్ మెసేజ్ అంటే అమ్మాయి మెసేజ్ బ్యాటరీ ఫుల్ నీ కకృతికి అంత అర్థం. విన్నా లేదు, బ్యూటిఫుల్ అనుకుంటే బ్యాటరీ ఫుల్ అంట. ఎక్కడి నుంచి వస్తారో నువ్వు సరే సరే సరే.